వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. విజయవాడ పశ్చిమ ఆగస్టు 14 ఈ నెల 27 నుండి జరగబోయే గణపతి నవరాత్రులకు ఏర్పాటు చేసే వినాయక చవితి పందిర్లకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్టీఆర్ జిల్లా గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు పిన్నం రాజు, త్రిమూర్తి రాజు, కార్యదర్శి సానా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. గురువారం వన్ టౌన్ కెనాల్ రోడ్ లోని వినాయకుడి గుడి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున వివిధ విభాగాల సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు చక్కగా పూర్తయ్యేలాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మీడియా సమావేశంలో వెల్లడించారు. మహారాజుకి ఆంధ్రప్రదేశ్లో తరతరాలుగా నిర్వహించుకుంటున్న శ్రీ గణేష్ ఉత్సవాలు అన్ని ప్రాంతాల్లో సక్రమంగా జరగాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితికి అనుబంధంగా ఎన్టీఆర్ జిల్లా గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీని కార్యవర్గము సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీర్మానం జరిగింది. ఏదైతే హిందూ సమాజము తరతరాలుగా నిర్వహించుకుంటే గణేష్ ఉత్సవాలు సక్రమంగా జరగాలని, సంస్కృతి సాంప్రదాయాలతో అత్యంత వైభవంగా జరుపుకోవాలని, అలాగే గణేష్ ఉత్సవాలు చేసే మండపాల వారికి ప్రభుత్వము సహకరించాలని, ప్రభుత్వము పర్మిషన్ల పేరుతో, విద్యుత్తు పేరుతో, అలాగే పొల్యూషన్ పేరుతో ఇబ్బందులు కలిగించకుండా ఒక సరైన మార్గంలో ఈ గణేష్ మండపాల ఉత్సవ సమితుల్ని సహకరించాలని, వారికి కావలసిన వసతులు ఏర్పాటు చేయాలని, అలాగే గణేష్ ఉత్సవ మండపాలు నిర్వహించే ఆ ఉత్సవము నిమజ్జన కార్యక్రమము ఒకే రోజు జరిగేలా చూడాలని, ఆ నిమజ్జన కార్యక్రమంలో క్రేన్లు కానీ అక్కడ మౌలిక సదుపాయాలు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గణేష్ ఉత్సవ సమితి కోరుతూ ఉన్నది. దానికి సంబంధించి ఈరోజు విలేకరుల సమావేశము పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో హిందూ సమాజానికి కూడా సమాచారం ఇవ్వడానికి గణేష్ ఉత్సవ సమితి ఎన్టీఆర్ జిల్లా ప్రముఖులు ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు. సమాజానికి కూడా సూచన అందించడం జరిగింది. ఆ సూచన ప్రకారము ఏదైతే గణేష్ ఉత్సవ మండపాలు నిర్వహిస్తారో ఆ సమితి వాళ్ళందరూ ఈ గణేష్ ఉత్సవ సమితిని సంప్రదించి మా సహకారం కూడా తీసుకోవాలని కోరుతూ ఉన్నాను. ప్రెసిడెంట్ గారు, నా పేరు సానా శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి బాధ్యతలో ఉన్నాను. నమస్కారం అండి. నా పేరు పిన్నం రాజు, త్రిమూర్తి రాజు అండి. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మా పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏదైతే ఈ నెల 27వ తారీఖున జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మనం కూడా చూస్తూ ఉంటాం, హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ కానీ ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరుగుతూ ఉంటాయి. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా గణేష్ ఉత్సవ కమిటీ ఒకటి ఏర్పాటు కావాలనే ఉద్దేశంతో దానికి గౌరవ అధ్యక్షులుగా గోపరాజు గంగరాజు గారు, అలాగే అధ్యక్షులుగా మన చలసేన ఆంజనేయులు గారు, అలాగే ప్రధాన కార్యదర్శిగా వినాథ్ గారు, అలాగే కార్యదర్శిగా దుర్గాప్రసాద్ గారు, ఇలాగా ఒక రాష్ట్ర గణేష్ ఉత్సవ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుబంధంగా జిల్లాల వారీగా ప్రతి జిల్లాలో కూడా అనుబంధంగా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ ముఖ్య కారణం ఎన్ని కమిటీలు ఏర్పాటు చేయడానికి అలా కారణం ఏంటంటే ఏదైతే ఎవరైతే వినాయక మండపాలు పెట్టుకుంటారో వాళ్ళకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం కావాలన్నా సరే వాళ్ళకి అందజేయడానికి, అలాగే ఎవరైతే మండపాలు
ఏర్పాటు చేసుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చూడటం కోసం ఈ గణేష్ ఉత్సవ కమిటీ ఎన్టీఆర్ జిల్లా అలాగే రాష్ట్ర కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మన హోమ్ మినిస్టర్ గారిని ఇతర పెద్దల్ని కలవడం కూడా జరిగింది. ఈరోజు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మన రాష్ట్ర కమిటీ వెళ్ళి ఈరోజు కలవడం జరుగుతూ ఉంది. మేము కూడా త్వరలో ఇక్కడ ఉన్న మన కమిషనర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, అలాగే మన కలెక్టర్ గారిని, సిపి గారిని అందరినీ కూడా కలవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఘనంగా అందరూ కూడా వినాయకుడిని స్మరించుకోకుండా ఏ కార్యక్రమం మొదలు పెట్టరు. అలాంటిది ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలనే ఉద్దేశంతో వారికి మన ప్రభుత్వానికి కొన్ని సలహాలు, కొన్ని సూచనలు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇటువంటి మండపాల నిర్వహణప్పుడు వారి దగ్గర ఎటువంటి రుసుములు తీసుకోకుండా ఒక లెటర్ ద్వారానే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఒక లెటర్ వాళ్ళు ఎక్కడైతే ఏర్పాటు చేసేస్తున్నారో వాళ్ళ లెటర్ ఇవ్వడం ద్వారా వారికి ఎటువంటి తిరిగే పని లేకుండా వారు ఏదైనా మన గణేష్ ఉత్సవ కమిటీకి వారు తెలియజేసినా సరే మేము దాని సింగిల్ విండో పథకం ద్వారా ఏదైతే ఉందో వారికి మనం చేసి ఇలాగా మండపాల నిర్వహణప్పుడు కానీ ఎటువంటి రుసుములు వసూలు చేయకుండా వాళ్ళకు కావలసిన కరెంటు కూడా ఉచితంగా ఇవ్వాలని గతంలో కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో కూడా ఇలాగే గణేష్ మండపాలు ఇక్కడ ఉచితంగా కరెంటు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు కూడా గణేష్ మండపాలకి ఉచితంగా కరెంటు ఇవ్వాలని, అలాగే మన ఎటువంటి రుసుములు వసూలు చేసుకోకుండా వెంటనే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం కానీ, ఏదైతే మన మ్యూజిక్ సిస్టమ్ డీజేలు ఇట్లాంటి పెట్టుకునే టైంలో కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా చేయాలనే ఉద్దేశంతో మనం ప్రభుత్వానికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా దానికి బాగా స్పందించి ఈ గణేష్ ఉత్సవాలు అనేది భారీగా జరగాలని, దానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని వారు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అందుకని ఈరోజు సీఎం గారిని కూడా కలవడం జరుగుతూ ఉంది. అందువలన ఏదైతే మన ఎన్టీఆర్ జిల్లా తరఫున అయితే నేను అధ్యక్షులుగా ఈ బాధ్యత నిర్వహిస్తున్నాను. కార్యదర్శిగా మన సానా శ్రీనివాస్ గారు, అలాగే గౌరవ అధ్యక్షులుగా రావి కృష్ణారావు గారు, అలాగే మన కోనేరు దుర్గాప్రసాద్ గారు, అలాగే రామిరెడ్డి గారు, అలాగే శివ గారు, వెంకటేష్ గారు, అలాగే మన బాలకృష్ణ ఇలా గారు, ఇలాగా చాలామంది ఒక నగరంలో ప్రముఖులుగా ఎప్పటి నుంచో వీటిలో అనుభవం ఉండి గణేష్ మండపాల నిర్వహణ చేస్తూ ప్రముఖులుగా ఉన్న వ్యక్తులందరినీ కూడా ఈ కమిటీలో బాధ్యులుగా తీసుకొని దీన్ని ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా ఈ అందరికీ ఎవరైతే మండపాలు ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మన అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి ఏం సలహాలు సూచనలు ఇవ్వటం కానీ ఈ విధంగా స్టార్ట్ చేయని ఒక మంచి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి అందరూ కూడా మనకు సహకరిస్తున్నారు. అలాగే టెంపుల్కి సంబంధించిన వారందరూ కూడా ఇలాగా మాకు అందరూ సహకారం తీసుకుని ఈ తర్వాత మన జిల్లా వారీగా కూడా ఎక్కడెక్కడ మన ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం కూడా ఒక్కొక్క ఏరియాలో కూడా మనం కాల్ సెంటర్ లాగా ఒక్కొక్క ఏరియా మనం ఒక కాంటాక్ట్ ఎవరైనా ఒక నందిగామ ఉంది, జగ్గపేట ఉంది, వాళ్ళంతా కూడా ఇక్కడ దాకా రావాలంటే కష్టం కాబట్టి ఎక్కడికక్కడే మనం ఎవరైనా కాంటాక్ట్ చేయాలా అనేది ఒక ప్లేస్ నిర్ధారించి వాళ్ళకి పత్రికాముఖంగా మళ్ళీ ఒక పాంప్లెట్ రూపంలో అందరికి ఇవ్వడం జరుగుతూ ఉంది. వారు ఎక్కడైతే చెప్తామో అక్కడికి వెళ్ళి వారు ఒక లెటర్ ఇచ్చినట్టయితే దాన్ని మేము డెవలప్ చేసి వాళ్ళ పర్మిషన్ అయితే మేము తీసుకుంటాము. అలాగే మన పడమట ఉంది, అట్లాగే మన గురునానక్ కాలనీ, ఇట్లాగే ఏదైతే ఒక ఏరియాల వారీగా కూడా మనం చేయటం, అలాగే నందిగామ, జగ్గపేట, మన తిరువూరు, ఇతరపేట ఇట్లా ఒక్కో చోట ఒక రకంగా అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళందరికీ కూడా ఘనంగా వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని, ఈ విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా పత్రికాముఖంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏమున్నా సరే వాళ్ళ ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే మేము స్పందించి వారికి సహకారం అందజేస్తాము. అలాగే మన కార్యాలయం కూడా మన విజయవాడలో మన కళ్యాణ్ చక్రవర్తి థియేటర్ ఉంది, అలాగే హోమ్ల్యాండ్ కళ్యాణ్ చక్రవర్తి దగ్గర మన రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే మన ఎన్టీఆర్ జిల్లా కార్యాలయం కూడా అక్కడే ఉంది. దీనికి కూడా మన అప్లికేషన్ ఫామ్ కూడా ఒక తయారు చేయడం జరిగింది. దాన్ని మన సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ గ్రూప్లో కూడా అలాగే అక్కడ అవైలబిలిటీ కూడా పెట్టడం జరుగుతుంది. ఎవరైనా కావాలన్నా అక్కడ తీసుకోవచ్చు. అది ఫిలప్ చేసి మాకు ఇచ్చినట్లయితే మేము దాన్ని ఫాలోఅప్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేయడం జరుగుతుందని ఈ విధంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఉత్సవ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. పెద్దలు
ఆంధ్రప్రదేశ్ గౌరవగా గోకరాజ్ గంగరాజ్ గారు, అలాగే సర్కా ఆంజల్ గారు, అలాగే త్రినాథ్ గారు ఇలా కమిటీలో కొత్తగా ఈ ఎన్టీఆర్ జిల్లాకు కూడా అంటే అందుబాటులో వీళ్ళైతే బాగుంటుంది అని వాళ్ళు ప్రతి మెంబర్స్ని ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నాళ్ళో మొత్తం అందరూ పాత వాళ్ళు అందరూ ఉన్నారు. కొంతమంది గత 15 ఏళ్ళ మట్టి గోకరాజ్ గంగరాజ్యంలో మేము నిమజ్జన కార్యక్రమం చేస్తున్నాం. దానికి మనం ట్రైన్ లైఫ్ పెడతాం జరిగినాయి. ఇప్పుడు కూడా మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు. దానికి ట్రైన్ లైన్ సప్లై చేసి దానికి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎక్కడి నుంచో దూరం విజయవాడలో కనీసం 3,000-4,000 బొమ్మలు ఉంటాయి. రోజుకి 200-300 బొమ్మల కాడికి వచ్చి సాయంత్రం 5 కానీ వాళ్ళ వీళ్ళని బట్టి తెల్లారగట్ట 5 దాకా ఊరేగింపు ద్వారా వచ్చి అందరూ కూడా కృష్ణానదిలో నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ సవ్యంగా జరగడానికి కోసం మన కమిటీ మెంబర్లు అన్నీ చూసి ఈ గణేశోత్సవ కమిటీ అనేది ఏర్పడడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఎవరికి ప్రాబ్లం లేకుండా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం ముందు పోలీసు వారు కూడా పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఇవి కూడా వాళ్ళ కమిటీ చేసుకుని అందరూ పోలీసు వారు కూడా మనకి సహకరించే విధంగా మున్సిపాలిటీ వాళ్ళు అందరూ సహకరిస్తేనే మనం ఏ ప్రాబ్లం లేకుండా చేయగలుగుతాం. అందరి సహకారంతో మనం తప్పకుండా ఈ పాత్రికేయులు పేపర్ అందరూ కూడా అందరితో మేము సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని బాగా ఏ ప్రాబ్లం లేకుండా మా కమిటీ అందరూ బాగా చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో కూడా ప్రతి సంవత్సరం కూడా ఎవరికి ప్రాబ్లం లేకుండా ముందు ఈ సంవత్సరం కొత్త ఏర్పాటు జరిగింది. ఎవరికి ప్రాబ్లం లేకుండా అందరూ కూడా ప్రతి మండపాలకు వెళ్ళి ఈ ప్రాబ్లం ఏంటి, ఎందుకు చేయాలి ఏంటని ఇప్పుడు మా ఎదురుగా చెప్పారు. మేము పవర్ సప్లైకి మైక్ పర్మిషన్, ఈ బాకరీ కూడా ప్రతి ఏరియాలో కూడా పోలీసు వారు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. డబ్బులు ఛార్జ్ చేసేవాళ్ళు. అది కూడా మేమేంటంటే గవర్నమెంట్ ద్వారా ఫ్రీగా చేస్తే మెరుగైన ఉద్దేశంతో అన్నారు. ఇక నిమజ్జనానికి ఎలాంటి ఖర్చు లేదు. వచ్చినట్టు మనం అక్కడే కృష్ణానది నిమజ్జనం చేస్తాం. అలాగే అందరూ కూడా సహకరించి ఇప్పుడు ఉత్సవ కమిటీ ప్రతి మెంబరు కూడా అందరూ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వచ్చి నిమజ్జనం అంటే ఒక్కో రోజు చేస్తారు, 1వ రోజు చేస్తారు, తక్కువ 3వ రోజు చేస్తారు, 5వ రోజు చేస్తారు, 7వ రోజు చేస్తారు, 9వ రోజు 13, 11 రోజుల వరకు చేస్తుంటారు. కొన్ని మనకి మొక్కులు ఉన్నాయని హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి, ఇతర దేశ రాష్ట్రాలకు వస్తాయి. వాళ్ళు కూడా ఇక్కడ మొక్కుని అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళే కార్యక్రమం కూడా మనకి ప్రతి సంవత్సరం జరుగుతుందని. అలాగే ఎందుకంటే 13వ రోజు, 15వ రోజు కూడా వచ్చే రోజులు ఉన్నాయండి. పోలీసు వారి సహకారంతో